మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి అంబేద్కర్ నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో గట్కేసర్ పోలీసులు పురోగతి సాధించారు. ఆర్థిక లావాదేవీలు అక్రమ సంబంధాల నేపథ్యంలో కూడా మహేష్ హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. గట్కేసర్ అంబేద్కర్ నగర్కు చెందిన అనిగల శ్రీనివాస్, కడుపోళ్ల ప్రవీణ్ అనే వ్యక్తులను మృతుడు మహేష్కు మధ్య ఉన్నటువంటి పలు భూ వివాదాలు హత్యకు దారితీసినట్లు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. శ్రీనివాస్పై మహేష్ పెట్టిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి. దీంతో ఈ నెల 14న మహేష్ను హత్య చేసేందుకు శ్రీనివాస్, ప్రవీణ్లు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న తన ఆఫీస్లోనే కలుద్దామని గడ్డం మహేష్కు ప్రవీణ్ ఫోన్ చేసి పిలిచాడు. మహేష్ తన ఆఫీస్లోకి రాగానే శ్రీనివాస్, ప్రవీణ్లు కారం పొడి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం కడుపోళ్ల నరేష్, శ్రీరాములు, రాజు అనే వ్యక్తులకు ఫోన్ చేసి పిలిపించి జేసీబీ డ్రైవర్ సోహాన్ సహాయంతో కొండాపూర్లోని డంపింగ్ యార్డ్లో గుంత తీసి మహేష్ మృతదేహాన్ని పాతిపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన గట్కేసర్ పోలీసులు మహేష్ను హత్య చేసిన శ్రీనివాస్, ప్రవీణ్లతో పాటు వారికి సహకరించిన నరేష్, సోహాన్లను అరెస్ట్ చేశారు. శవాన్ని పూడ్చేందుకు వీరికి సహకరించిన శ్రీరాములు, రాజు పరారీలో ఉన్నట్లు గట్కేసర్ పోలీసులు తెలిపారు.